కోట్లాది మందికి తీపిని పంచే మామిడి దాన్ని నమ్ముకున్న రైతుకు మాత్రం చేదునే మిగులుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 70% పైగా సాగయ్యే తోతాపురి రకం ఫలాన్ని అమ్ముకునేందుకు రైతులు ఆపసోపాలు పడుతున్నారు. గుజ్జు పరిశ్రమల దోపిడీ, మార్కెట్ల మాయాజాలం మధ్య మధుర ఫలాన్ని పండించిన రైతులు నలిగిపోతున్నారు. ఈసారి ధరలు మరీ పాతాళంలో ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి మామిడి మండీ నుంచి మా ప్రతినిధి నారాయణప్ప గ్రౌండ్ రిపోర్ట్. రాణి, చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది మామిడి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. గడిచిన 2 సంవత్సరాల తరహాలోనే ఈసారి కూడా మామిడి రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 1,10,000 హెక్టార్లలో వివిధ రకాలైన మామిడి రకాలను సాగు చేస్తారు. వీటిలో అత్యంత ప్రధానమైంది తోతాపురి మామిడి రకం. ఈ తోతాపురి మామిడి రకం దాదాపు 76,000 హెక్టార్లలో విస్తీర్ణంలో మామిడి పంట సాగు చేస్తారు. మిగిలిన రకాలు కొంతమేర సాగు చేస్తుంటారు. అంటే ఒక 15-20% మేర మిగిలిన రకాల పంటలు సాగు చేస్తుంటారు. అత్యధికంగా రైతులు ఆధారపడి సాగు చేస్తున్న తోతాపూరి రకానికి కనీస గిట్టుబాటు ధర కూడా రాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. గత ఏడాది పూర్తి స్థాయిలో తీవ్రంగా నష్టపోయిన రైతులు ఈ ఏడాది అయినా ఆశించిన ధర వస్తుందని భావించారు. కానీ అందుకు భిన్నంగా గత ఏడాది కంటే ఈసారి పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకునే లక్ష్యంతో 1 కేజీకి 4 రూపాయలు అదనంగా చెల్లించి మిగిలిన ధర చెల్లించే విధంగా అటు మార్కెట్ యార్డును కావచ్చు, లేకపోతే మామిడి గుజ్జు పరిశ్రమ యజమానులను కూడా ఆదేశించింది. కానీ ఈసారి సీజన్ ప్రారంభం నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 76,000 ఎకరాల విస్తీర్ణంలో సాగయ్యే తోతాపురి రకం దాదాపుగా 4.5 లక్షల టన్నులకు పైబడి దిగుబడులు ఉంటాయి. ఆ దిగుబడిని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లకు తరలిస్తుంటారు. అత్యంత ప్రధానంగా తిరుపతి, చిత్తూరు, బంగారుపాలెం, దామల చెరువు, వీటితో పాటు ఒక చిన్న తరహా మార్కెట్ పుత్తూరులోకి ఉంది. అదేవిధంగా మిగిలిన చిన్న ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మామిడి పంటను రైతులు తరలించి విక్రయిస్తుంటారు. కానీ ఈ ఏడాది అత్యంత ప్రధానమైన తిరుపతి కావచ్చు, దామల చెరువు, బంగారుపాలెం, చిత్తూరు మామిడి మార్కెట్లలో టన్నుకు 5,000కు మించి రైతుకు గిట్టని పరిస్థితి ఉంది. తోతాపురి మామిడి ఆధారంగా చిత్తూరు జిల్లాలో దాదాపు 45 నుంచి 50 పరిశ్రమలు ఏర్పాటు చేశారు. 30 నుంచి 35 పరిశ్రమల్లో ఇప్పుడు ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. గుజ్జు పరిశ్రమల్లో టన్నుకు 7,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తుంటే మార్కెట్ మండీల్లో మాత్రం 5,000కు మించి ధరలు అందుబాటులో రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు తాము పండించిన పంటను పొలాల నుంచి మార్కెట్కు తీసుకురావడానికి దాదాపుగా టన్నుకు 1,500 రూపాయలు పైబడి వెచ్చించాల్సి వస్తుంది. అంటే పంటను పొలాల్లో కొయ్యడం కావచ్చు, కోసిన పంటను మార్కెట్ యార్డుకు తరలించేందుకు రవాణా ఖర్చులు కావచ్చు. సగటున ఒక టన్నుకు 750 రూపాయల వరకు కూలీలు మొత్తం పెట్టాల్సి వస్తుంది. అంటే పంట కోయడానికి. అదేవిధంగా ఆ కోసిన పంటను మార్కెట్కు తరలించడానికి మరో 750 రూపాయలు, అంటే సగటున 1,500 రూపాయల మేర టన్నుకు ఖర్చు చేసి రైతు తాము పండించిన పంట మార్కెట్కి తీసుకొస్తే మార్కెట్లో 5,000కు మించి ధరలు అందుబాటులో లేవు. అంటే 3,500కు మించి టన్నుకు రైతుకు మిగిలిన పరిస్థితి ఉంది. 3,500లో కూడా మిగిలిన సూట్ పేరుతో కొంత పోవడం, అదేవిధంగా వేచి ఉంటే ఒకరోజు వేచి ఉంటే విక్రయం కాక తాము తెచ్చిన పంట మరింత డ్యామేజ్ జరిగి నష్టపోయే పరిస్థితి వస్తుంది. సగటున టన్నుకు 15,000 రూపాయల మేర రైతుకు గిట్టుబాటు అయితే తప్ప లాభాల బాట పట్టమని కనీసం 12,000 రూపాయల వరకు, 10,000 నుంచి 12,000 రూపాయల వరకు ధర లభిస్తే తప్ప తాము పండించిన పంటకు నష్టపోకుండా అప్పుల పాలవ్వకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని రైతులు అభిప్రాయపడుతుంటే, కానీ అందుకు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మార్కెట్ యార్డులలో 5,000కు మించి టన్నుకు ధర అందుబాటులోకి రావడం లేదు. మరోవైపు గుజ్జు పరిశ్రమలకు వెళ్తే 7,000కు మించి ధర దొరకడం లేదు. గత ఏడాది కావచ్చు, అంతకుముందు ఏడాది కావచ్చు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, లేకపోతే ఈ ఏడాది ఇరాన్ అమెరికా యుద్ధంతో
గుజ్జు పరిశ్రమల నుంచి గుజ్జు ఎగుమతులు నిలిచిపోవడంతో గుజ్జు పరిశ్రమల యజమానులు అధిక ధర చెల్లించి రైతుల నుంచి మామిడి కాయలను కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేస్తుండడంతో అటు గుజ్జు పరిశ్రమల్లో కూడా ఆశించిన ధర రావడం లేదు. మరోవైపు మార్కెట్ యార్డుల్లో కూడా పెద్ద ఎత్తున ఓవైపు వ్యాపారులందరూ కుమ్మక్కైపోయి, దళారులు ఓవైపు, వ్యాపారులు ఓవైపు కుమ్మక్కైపోయి రైతులకు ఆశించిన ధర ఇవ్వకపోవడంతో మామిడి రైతులు నష్టాలు పాలవుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.